హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ? హాయ్. ఈ వీడియో కేవలం ఎవరైతే యూకేకి వస్తున్నారో లేదా ఎవరైనా యూకేకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం మేబీ ఈ వీడియో అంతగా వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు. ఎవరైతే యూకేకి వస్తున్నారో సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. యూనివర్సిటీకి అప్లై చేశారు, సో క్యాష్ ఇచ్చాడు, ఈ వీసాకి అప్లై చేసుకున్నారు, వీసా వచ్చింది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. తర్వాత పెద్ద ఇష్యూ అకామిడేషన్. మన దగ్గరలాగా ఇక్కడ అంత ఈజీగా అయితే అకామిడేషన్ దొరకదు. సో దీనికోసం అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది. పెద్ద ఇష్యూ అవుతుంది అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది. నేను ఎవరైతే వస్తున్నారో ఎవరైనా అకామిడేషన్ కన్ఫర్మేషన్ లేదు, డౌట్ఫుల్ ఉంది, మీకు సరిగా అకామిడేషన్ కరెక్ట్ అయింది, ఫైండ్ అవుట్ అవ్వలేదు, దొరకలేదు అనుకునే వాళ్ళకి నేను ఒక ఈజియెస్ట్ మెథడ్ చెప్తాను. సో అది ఫాలో అవ్వండి. మీరు 1 penny కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు బుకింగ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ దొరికితే పర్లేదు, ఇన్ కేస్ దొరకకున్నా, ఎవరైనా మిస్యూజ్ చేసినా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా, లేకుంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అకామిడేషన్ మీకు నచ్చకున్నా, సో మీరు ఆల్టర్నేటివ్ అనేది ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఇక్కడ అకామిడేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మన దగ్గరలాగా టూలెట్ బోర్డ్స్ పెట్టరు. మ్యాక్సిమం రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి. సో మనం ఏ అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకున్నాం సో వాళ్ళ నుండే బుక్ చేసుకోవాలి. అకామిడేషన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు ఇన్కమ్ చెక్ చేస్తారు. ఒకవేళ ఫస్ట్ టైం అకామిడేషన్ తీసుకునే వాళ్ళైతే ఇక్కడ ఎవరైనా సిటిజన్షిప్ అయి ఉండి వాళ్ళ దగ్గర నుండి రిఫరెన్స్ అడుగుతారు, మెయిన్ రెంటల్ ఏజెన్సీ వాళ్ళు. ఒకవేళ మీకు ఎవరైనా అకామిడేషన్ రిఫరెన్స్ చేస్తుంటే రెంటల్ ఏజెన్సీ వాళ్ళు మన ప్రీవియస్ రెంటల్ వాళ్ళకి మెయిల్ చేస్తారు, మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం ఆ కంపెనీకి మెయిల్ చేస్తారు. మనము రెంట్ కరెక్ట్ పే చేస్తున్నామా లేదా అనేది ప్రీవియస్ రెంటల్ వాళ్ళని మెయిల్ చేసి అడుగుతారు. అండ్ మనం వర్క్ చేస్తున్నామా లేదా, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యునా కాదనేది చెక్ చేసుకుంటారు. ఇంకొక మెయిన్ రెంటల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేస్తారు. మనం ఏమన్నా చెక్ బౌన్స్ కానీ, ఏదైనా క్రెడిట్ ఫెయిల్ కానీ, సో ఏదైనా బ్యాంక్ కరప్ట్ కానీ ఇలాంటివి అయ్యే క్రెడిట్ స్కోర్లో రిమార్క్స్ పడుతుంది. సో అవి కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి అకామిడేషన్ దొరుకుతుంది. చాలామంది మీరు ఇండియా నుండి అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు చాలా వరకు ఫ్రాడ్ వాళ్ళు దొరుకుతారు. సో మనం బ్లైండ్గా బుక్ చేసుకోవద్దు. ఎవరైనా మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్రెండ్స్ ద్వారా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళని అడిగితే సో మేబీ కొంచెం హెల్ప్ చేయవచ్చు. సో అంత ఈజీగా అయితే అకామిడేషన్ దొరకదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్టూడెంట్ కంటే మరీ డిఫికల్ట్ అకామిడేషన్ దొరకడం. సో మన దగ్గర లాగా OLX లాగా ఇక్కడ కూడా గమ్ ట్రీ అని ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. రెంటల్ ఏజెన్సీ వాళ్ళైతే పోస్ట్ చేయరు, డైరెక్ట్ ఓనర్స్ ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళు పోస్ట్ చేస్తారు. కొన్ని స్కామర్స్ కూడా ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఒక పెన్నీ కూడా పేమెంట్ చేయకండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళి చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పేమెంట్ చేయమని చెప్పండి. సో మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అకామిడేషన్ బుక్ చేశారని కన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ మీకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ, ఒకవేళ ఏదైనా మిస్యూజ్ అవ్వడం కానీ, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అకామిడేషన్ నచ్చపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సో నేను చెప్పే మెథడ్ ఫాలో అవ్వండి. సో మీకు ఈజీగా మీరు ఆల్టర్నేటివ్ యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడికి వచ్చి ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత వితిన్ 3-4-5 డేస్లో మీరు ఏదైనా మీరు ఓన్గా అకామిడేషన్ సెట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరైనా కూడా అలాగే స్టూడెంట్స్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, అలాగే స్టూడెంట్స్ కూడా స్టూడెంట్ అకామిడేషన్ సపరేట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఇలాంటి క్రెడిట్ చెక్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ జస్ట్ వాళ్ళు ఓన్లీ యూనివర్సిటీ కన్ఫర్మేషన్ మీరు జస్ట్ అప్లోడ్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇస్తాను, దాంట్లో మీరు మీకు సూటబుల్ అండ్ మీ బడ్జెట్ని బట్టి రూమ్స్ వెతుక్కోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత డిఫికల్ట్ అకామిడేషన్ ఫైండ్ అవుట్ సో మీరు సింగిల్గా వస్తున్నా లేకుంటే ఫ్యామిలీగా వస్తున్నా కూడా ముందుగానైతే అకామిడేషన్ అయితే కన్ఫర్మేషన్ తీసుకోండి. ఎందుకంటే మన దగ్గరలాగా ఇక్కడ ఎవరికి ఎక్స్ట్రా ఉండవండి. ఐ మీన్ బెడ్ కానీ ఈవెన్ తినే ప్లేట్ కూడా ఎక్స్ట్రా ఎవరి ఇంట్లో ఉండదు మ్యాక్సిమం పీపుల్ దగ్గర. సో ఎవరికి కరెక్ట్ సరిపోయేంతే తెచ్చుకుంటారు, అవే ఉంటాయి. సో మన ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ రిలేటివ్ మెంబర్స్ వస్తారని మనం ఎక్స్ట్రా ఈవెన్ తినే ప్లేట్ కూడా ఎక్స్ట్రా ఉండదు. సో అందుకే చెప్తున్నాను,
మ్యాక్సిమం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ దొరకకుంటే మ్యాక్సిమం 1 ఆర్ 2 డేస్ కంటే ఎక్కువ ఉండలేరు వాళ్ళ ఇళ్ళల్లో. మ్యాక్సిమం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెన్ 1 ఆర్ 2 డేస్ కంటే ఎక్కువ ఉండలేరు. ఎవరికి వాళ్ళకి సరిపోయేంత మాత్రమే ఇక్కడ ఉంచుకుంటారు. మనం తినడానికి వాడే ప్లేట్ కానీ, పడుకోవడానికి ఉండే బెడ్ కానీ, మన బ్లాంకెట్ కానీ, సో ఎవ్రీథింగ్ ఒక పర్సన్ ఉంటే ఒక్క పర్సన్కి సరిపోయేంత ఉంచుకుంటారు. ఎక్స్ట్రా అయితే ఆల్రెడీ ప్రాక్టికల్గా మీకు చూసాం కాబట్టి చెప్తున్నాను. సో ఎవరు వచ్చినా కూడా 1 ఆర్ 2 డేస్ కంటే ఎక్కువ మ్యాక్సిమం వాళ్ళ ఇళ్ళల్లో ఉండలేరు అకామిడేషన్ దొరకకుంటే. సో మీరు ఇక్కడికి రావడానికి ముందే ఫస్ట్ అకామిడేషన్ కన్ఫర్మేషన్ కొంచెం ఖర్చు అయినా పర్లేదు, ఫస్ట్ 1 ఆర్ 2 మంత్స్కి అయితే అమౌంట్ ఎక్కువైనా పర్లేదు, ఫస్ట్ అకామిడేషన్ సెట్ చేసుకోండి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సో మీరు మీ ఓన్గా అకామిడేషన్ సెట్ చేసుకోవచ్చు, ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మీకు సూటబుల్గా ఉన్నది. ఇక్కడ ఎవ్రీథింగ్ పే అండ్ యూజ్ లాగానే ఉంటుంది. సో ఏది ఫ్రీగా రాదు. సో మీరు ఇక్కడికి వచ్చి ఎవరి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా బర్డెన్ అవుతుంది. సో ఈవెన్ ప్రతి ఒక్కటి కొనుక్కొని పెట్టాల్సిందే. మీకు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో నేను చెప్తాను ఎలా బుక్ చేసుకోవాలనేది. లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ముందుగా మీరు booking.comలోకి వెళ్ళండి. సో booking.comలో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లొకేషన్ ఉంది కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ మీకు పోస్ట్ కోడ్ తెలిసి ఉంటే పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎన్ని రోజులు, ఒక లైక్ 4 డేస్ కానీ 5 డేస్ కానీ అలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ హోటల్లో ఎంతమంది ఉండాలనుకుంటున్నారో అంతమంది అండ్ రూమ్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు టోటల్గా హోటల్ లిస్ట్ వచ్చేస్తుంది. సో నేను ఒక హోటల్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ముందుగా సో ఇక్కడ ప్రీవియస్ ఫిల్టర్ అని ఉంది కదా, అక్కడ ఫ్రీ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో అది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీరు క్యాన్సిలేషన్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఛార్జెస్ పడవు. కంపల్సరీ ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు అవైలబిలిటీ అండ్ ప్రాపర్టీ టైప్స్, మీకు కావాల్సిన ప్రాపర్టీ టైప్స్ ఉన్నాయి. అండ్ మీకు రేటింగ్స్ వైజ్ కూడా ఉంటాయి. రిజర్వేషన్ పాలసీ, సో ప్రీ క్యాన్సిలేషన్ అని ఉంది కదా, అది మెయిన్ పాయింట్, అది చూసుకోండి. సో ఇక్కడ మీల్స్ కూడా ఉంది. సో మీల్స్ మీకు కావాలనుకుంటే ఇంక్లూడింగ్ మీల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు పార్కింగ్, వైఫై అండ్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే అవి పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఎన్ని బెడ్రూమ్స్ కావాలనేది, ఇక్కడ మీకు ఎన్ని బెడ్రూమ్స్ కావాలనేది కూడా ఉంది. సో మీకు కావాల్సిన బెడ్రూమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు రూమ్ ఫెసిలిటీస్ ఏమేమి కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ నియర్ బై హోటల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మీకు నియర్ బై ఏ హోటల్ కావాలనేది ఆ హోటల్ బుక్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఎమర్జెన్సీగా వెళ్ళాలి అనుకుంటే. అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్స్ కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ల్యాండ్ మార్క్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ షార్ట్ అని ఉంది కదా, అక్కడ మీరు ప్రైజ్లో లోయెస్ట్ టు హైయెస్ట్ అని పెట్టుకోండి. సో మనకి తక్కువ ఉన్న ప్రైజ్ అనేది వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఒక హోటల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది ప్రీ క్యాన్సిలేషన్ అని ఉండాలి. సో ఇక్కడ హోటల్లో ఫొటోస్ కూడా ఉంటాయి. సో మీకు ఆ ఫొటోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న హోటల్ యొక్క ఫెసిలిటీసు, సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఫ్రీ వైఫై, ఫుడ్, పార్కింగ్ అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రతి ఒక్కటి ఉంది. సో మీరు చెక్ ఇన్ చెక్అవుట్ డేట్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఫ్రీ క్యాన్సిలేషన్, ఒకటి నో ప్రీ పేమెంట్ నీడెడ్ అండ్ పే ఎట్ ద ప్రాపర్టీ. మెయిన్ దీస్ 2 పాయింట్స్ అండి మీరు చూసుకోవాల్సింది, ప్రీ క్యాన్సిలేషన్ అండ్ పే ఎట్ ద ప్రాపర్టీ. సో మీరు ముందుగా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు బుక్ చేసుకుంటే మీకు ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన డేట్లోపు మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ₹1 కూడా మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా ఆ 2 పాయింట్స్ చూసుకోండి. సో మీరు ముందుగా ఆ 2 పాయింట్స్ అనేది చూసుకోండి. ఒక్కోసారి ఫ్రీ క్యాన్సిలేషన్ ఉంటుంది, ఒక్కోసారి ప్రీ క్యాన్సిలేషన్ అని ఉంటుంది అండ్ అడ్వాన్స్ పేమెంట్ అని ఉంటుంది. సో మీరు అవి చెక్ చేసుకోండి. ఆ 2 పాయింట్స్ ఉంటే సో ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు మీకు ఎక్కడైనా అకామిడేషన్ దొరికిన తర్వాత.
సో ఇక్కడ ఎవరెవరు గెస్ట్ ఉంటున్నారో మెయిన్ గెస్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీరు మీకోసం బుక్ చేసుకుంటున్నారా, ఇతరులు బుక్ చేసుకున్నారా ఆప్షన్ ఇవ్వాలి. సో మనం మీ అడ్రస్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు ఒకవేళ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హోటల్ వాళ్ళే మీకు క్యాబ్ అరేంజ్ చేస్తారు. ఒకవేళ మీకు సపరేట్గా ఒక రెంట్కి వెహికల్ కావాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళడానికి, సో మీరు అక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెంటింగ్ ఏ కార్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కార్ వాళ్ళు రెంటింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీకు స్పెషల్ ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలంటే హోటల్లో రూమ్లో, సో మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ 2 ఫైనల్ స్టెప్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేస్తే తర్వాత మీ పేమెంట్ మెథడ్లోకి వెళ్తుంది. సో అక్కడ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. డబ్బులు ఏం తీసుకోదు, జస్ట్ కన్ఫర్మేషన్ కోసమని మీ యొక్క కార్డు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, కార్డ్ డీటెయిల్స్. సో కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు బుకింగ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. ఇదండి. సో మీకు ఏదైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు రూపాయి కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అకామిడేషన్ అనేది కన్ఫర్మేషన్ లేనప్పుడు, మీకు అకామిడేషన్ అనేది డౌట్గా ఉన్నప్పుడు, సో మీరు ఇలాంటి ఫెసిలిటీ అనేది వాడుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఎయిర్బిఎన్బి అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఓనర్స్ కానీ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంప్లీట్గా ఇల్లు ఇచ్చేస్తారు. 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 1 బెడ్రూమ్ ఉంటుంది. మీ బడ్జెట్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు కంప్లీట్గా ఇల్లు ఇచ్చేస్తారు. సో మీరు కుకింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇస్తారు, ఎక్సెప్ట్ మన కుకింగ్ ఐటమ్స్ తప్ప. అంటే గిన్నెలు అవన్నీ ఇస్తారు, ఫుడ్ సంబంధించి వండుకోవాల్సినవి ఒక్కటి తప్ప ప్రతి ఒక్కటి మీకు ఇస్తారు. సో మీరు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు ఎయిర్బిఎన్బి సెలెక్ట్ చేసుకోండి. సో ఇది చాలా బాగుంటుంది ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఓన్లీ వెరిఫైడ్ హోస్ట్ మాత్రమే చూసుకోండి. కొంతమంది అన్వెరిఫైడ్ ఉంటారు, స్కామర్స్. సో మీరు ఇన్ కేస్ ఎయిర్బిఎన్బి నుంచి బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రొఫైల్లో వెరిఫైడ్ ఉన్నాడా కాదనేది చెక్ చేసుకోండి. పేమెంట్ కూడా ఎయిర్బిఎన్బి అకామిడేషన్ అండి. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ బడ్జెట్ని బట్టి రూమ్స్ ఉంటాయి. సింగిల్ బెడ్, డబుల్ బెడ్, స్టూడియో రూమ్స్ అండ్ డబుల్ రూమ్స్ ఉంటాయి. సో కాకపోతే కొంచెం బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు జస్ట్ 2 months అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు రూమ్ ఇచ్చేస్తారు. సో దీనికి ఎలాంటి రిఫరెన్స్ అవసరం లేదు. జస్ట్ వాళ్ళు మీకు యూనివర్సిటీ నుండి జస్ట్ కన్ఫర్మేషన్ లెటర్ అడుగుతారు అంతే. సో కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు, కొద్దిగా సేఫ్గా ఉండాలనుకుంటే స్టూడెంట్ అకామిడేషన్ బుక్ చేసుకోవడం బెటరు. సో ఇవ్వండి ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో అకామిడేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే సో ఇది మెథడ్స్ ఫాలో అవ్వండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అకామిడేషన్ సెట్ చేసినా కూడా సో మీరు ఇలా బుక్ చేసుకుంటే ఏంటంటే మీకంటూ ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా మిస్యూజ్ అయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇన్ కేస్ ఏదైనా అకామిడేషన్ సెట్ అవ్వకున్నా కూడా సో ఆ ఫెసిలిటీ అనేది వాడుకోవచ్చు. ఇదండి.